సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అధిక పెన్షన్పై కేంద్రం కీలక నిర్ణయం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చెల్లినట్టయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడనుంది. అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కింపు విధానాన్నే అధిక పెన్షన్ అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పారా 12లోని నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవి విరామణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది. ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు. పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పెన్షన్ కోత పడనుంది. గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000కు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీస్ కలిపి పెన్షన్ను లెక్కించే విధానం అమల్లో ఉండేది. గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకుని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ను సవరణ చేసింది. తర్వాత 5 ఏళ్ల సగటు కాకుండా దామాషా పేరిట పార్టుల విధానాన్ని తెచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 2014 సెప్టెంబర్ 1 నాటికి సర్వీస్ కాలానికి అప్పటికి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీసు ప్రకారం లెక్కించి పార్ట్ 1గా ఖరారు చేస్తుంది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవి విరామణ నాటికయ్యే సర్వీస్కు చివరి 5 ఏళ్ల సగటుతో పెన్షన్ ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కిస్తుంది. ఈ రెండూ కలిపి పూర్తి పెన్షన్గా ఇస్తుంది. పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ 1, పార్ట్ 2 కాకుండా 2014 సెప్టెంబర్ 1కి ముందు ఉన్న నిబంధనలు అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయ అధికారులు నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం సూచించింది. అధిక పెన్షన్ ఖరారైన తర్వాత పెన్షన్దారులు అందుకునే పెన్షన్ బకాయిలపై టీడీఎస్ వర్తిస్తుందని వెల్లడించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.